రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ అందుతోంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాజీ సీఎం జగన్ కు ఇక వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుండి కర్నూలు బయలుదేరిన ఆయన ఇక నన్నూరు టోల్ గేట్ సంతోష్ నగర్ మీదుగా జైలు దగ్గరికి చేరుకున్నారు. ఇక కాసేపట్లో జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖాత్ కానున్నారు. జగన్ రాకతో దారి పొడవున కార్యకర్తలు ఇటు అభిమానులు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎవంగనూరు, డోన్, బనగానపల్లెలో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ జగన్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున కూడా ఇటు ఓర్వకల్లు ప్రాంతానికి కూడా వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు కూడా దారి పొడవునా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. పార్టీ జెండాలతో అలాగే ఇక వాహనాలతో కూడా భారీ ర్యాలీ చేపడుతున్నారు. అండ్ ఎక్కడికక్కడ కూడా ఇటు పోలీసులు వైసీపీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఎందుకంటే కేవలం ములాఖాత్కు మాత్రమే ఇటు వైఎస్ జగన్కు అనుమతి ఉంది. ఎక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ, నిరసనలు కానీ, ధర్నా కానీ, ఇలాంటి బహిరంగ సభలకు కూడా ఎటువంటి అనుమతి లేదంటూ ఇటు పోలీస్ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ బసవరాజ్ సిద్ధంగా ఉన్నారు. బసవరాజ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ములాఖత్ కార్యక్రమానికి వచ్చేసిన సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం నన్నూరు టోల్ ఆడుకుని కర్నూలులో ఎంట్రీ అయ్యాము బైపాస్ మార్గం ద్వారా. అంటే అడుగడుగునా కూడా అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందరూ కూడా అభివాదం చేసుకుంటూ ర్యాలీగా వాహనాల్లో వెళ్తా ఉన్నారు. మరో గంటలో ఏదైతే చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరి అయితే పోలీసులు కూడా అంటే మాక్సిమం అంటే ఈ కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి చూశారు, కానీ అనుకున్న స్థాయిలో పోలీస్ బందోబస్తు కనిపించటం లేదు. అదేవిధంగా ఏదైతే ఈ ర్యాలీకి కానీ లేదా బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టంగా తెలియజేశారు. 30 యాక్ట్ అమల్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇవన్నీ బేఖాతరు చేస్తూ కార్యకర్తలు భారీ ఎత్తున కూడా తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే వేలాదిగా జగన్ చూడడానికి లేదా ఆయనకి అభివాదం చెప్పడానికి భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చారు. మరి ఆలూరు ఎమ్మెల్యే ఏదైతే విరూపాక్షి అంటే కొంత టీడీపీ శ్రేణులు కూడా అక్కడ ఫ్లెక్సీలు కట్టి జగన్ రాకను నిరసిస్తూ ఏదైతే ఫ్లెక్సీల ద్వారా తెలియజేశారు. ముందుగా విరూపాక్షిని పరామర్శించడానికంటే ముందు ఏదైతే విరూపాక్షి ఒక దళిత అమ్మాయిని అంటే అసభ్యకరంగా ప్రవర్తించాడు లేదా నైట్ కిల్ చేశాడు కదా, అక్కడ దళిత జాతికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, ఫస్ట్ ఆమెను పరామర్శించాలని ఫ్లెక్సీల ద్వారా కనిపిస్తా ఉంది. అదేవిధంగా డిఎస్ అక్రమాలపై పార్టీ వైసీపీ పార్టీ శ్రేణులు కానీ జగన్ కానీ సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నారు. నిజంగా వాళ్ళతో ఆధారాలు ఉన్నట్లయితే లేదా అవినీతి జరిగినట్లు వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే అసెంబ్లీలో వచ్చి చర్చించాలి లేదా సమీక్షించాలి, అక్కడ చర్చ జరగాలి, రావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ములాఖాతుకు ఈయన బయలుదేరి వస్తున్న పరిస్థితి. మరో గంట ఏదైతే సభ్యులు అంటే పంచలింగాల వద్ద హైదరాబాద్ హైవేలో పంచలింగాల వద్ద ఉన్న సభ్యులకు అంటే విరూపాక్షి ములాఖాత్ టైంలో కలుసుకుని ఆ తర్వాత విరూపాక్షి కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ బసవరాజు. ఇక కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వానికి వణుకు మొదలైందా? జగనన్నను చూసేందుకు జనం తరలి వస్తున్నారనే భయంతోనే పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకునే కుట్ర చేస్తోందా అధికార పక్షం అంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇక మాజీ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా వాహనాల్లో కర్నూలు పర్యటనకు బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కూడా డౌన్ జాతీయ రహదారిపై పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. ఇక రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టి వాహనాలను బలవంతంగా పక్కకు నిలిపివేయడంతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శాంతియుతంగా వెళ్తున్న వారిని నేరస్తులను ఆపినట్టుగా ఆపడం ఏంటంటూ ఇటు అభిమానులు నిలదీస్తున్నారు. అసలు మా నాయకుడి సభకు వెళ్లడం నేరమా? మాకు ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అంటూ డోన్ హైవేపై అభిమానులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ సభకు అయితే రెడ్ కార్పెట్, జగన్ సభకు అయితే రెడ్ సిగ్నల్ అంటూ ఇదే నా కూటమి ప్రభుత్వం చెప్పే ప్రజాస్వామ్యం అంటూ ఇటు కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు కూడా ప్రశ్నిస్తున్నారు.